ఈ వీడియోలో వచ్చేసి బూతులు అయితే లైట్గా ఉంటాయన్నమాట. సో మీరు వినాలనుకుంటే వినండి, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఈ నాన్ వేసిన కూడా వచ్చేసి అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు కదా, వీడేదో పత్తిత్తు పూస అనుకుంటున్నారా ఏంటి? లేదు, ఇక్కడే కథ అంతా ఉంది భయ్యా. ఎవ్వడు పత్తిత్తు కాదు, నేను మొత్తం ఎక్స్పోజ్ చేస్తా. అయితే రీసెంట్లీగా ఈ అన్వేషణ వచ్చేసి ఇమ్రాన్ అన్న మీద అయితే ఒక ఎక్స్పోజ్ వీడియో చేశాడు అనమాట. ఇలా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తాడు ఇమ్రాన్ కూడా, వీడు కూడా జైలుకి వెళ్ళిపోతాడు ఇది అని చెప్పేసి. ఈ వీడియో చేసిన తర్వాత రోజే ఇమ్రాన్ అన్న కూడా ఇంకో వీడియో చేశాడు. అందులో అయితే వీడిని ఎక్స్పోజ్ చేసి పాడుదుబ్బాడు. లిటరల్లీ ఆ ఇమ్రాన్ అన్న చేసిన వీడియో చూడగల మేము అందరం షాక్ లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మరి దాని మీద కూడా రియాక్ట్ అవుతూ అన్వేషణ వచ్చేసి వీడియో చేయాలి కదా, అది నా తప్పేం లేదు, వాడు ఎలా చూపించాడో నాకు తెలియదు అని చెప్పైనా చేయాలి కదా. ఇంతమందిని ఎక్స్పోజ్ చేసి ఏం పీకనని కన్నా నువ్వు మళ్ళీ ఈ వీడియోస్ చేయట్లేదు చెప్పు. అక్కడ వాళ్ళు నీ తప్పుని చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి కదా, అది నీ తప్పు కాదని. ఎందుకు డిఫెన్స్ చేసుకోవట్లేదు? అందులో నువ్వు నిజంగా బెట్టింగ్ ప్రమోట్లు చేసావా ఏంటి అంటే నాకు అర్థం కావట్లే. మరి నువ్వు అలాంటప్పుడు వేరే వాడిని ఎందుకన్నా ఎక్స్పోజ్ చేయడం అంటే రీచ్ కోసమా భయ? నేను వీడి మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను ఎక్స్పోజ్ చేస్తూ, ప్రూఫ్తో సహా చేస్తా. సో అది పార్ట్ 2లో వస్తుంది. సో నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఎందుకంటే పార్ట్ 2లో ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట ఈ వీడియోలు. సో నేను చూపిస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.